హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 45 రైటర్ కావ్య. సంధ్యకి మెలకు వచ్చేసరికి తను నిన్నటిలా మనోహర్ గుండెలపై ఉంటుందేమో అని అనుకుంది. కానీ తను లేచేటప్పటికి తన పక్కన మనోహర్ లేడు. ఎక్కడికైనా వెళ్ళాడా అని లేచి బాల్కనీ వైపు వెళ్తుంటే మనోహర్ ఎక్సర్సైజ్ పూర్తి చేసి చెమట్లు తుడుచుకుంటూ సంధ్యకి ఎదురుగా వచ్చి గుడ్ మార్నింగ్ సంధ్య అని అన్నాడు మనోహర్. ఇవాళ చాలా ఎర్లీగా లేచినట్టున్నావు అని అడిగింది సంధ్య. అవును సంధ్య, మన ప్రాజెక్ట్ టీంలో మహేష్ కూడా ఉన్నాడు, ఇక్కడికి వస్తున్నాడు. మీ ఇల్లు తెలియదు కదా, తనని రిసీవ్ చేసుకుందామని వెళ్తున్నా అని చెప్పాడు మనోహర్. ఇంతలో సంధ్య వాళ్ళ డోర్ సౌండ్ అయితే మనోహర్ వెళ్ళి తలుపు తీశాడు. సంధ్య వాళ్ళ అమ్మగారు, మీరిద్దరూ ఈరోజు తలస్నానం చెయ్యాలి బాబు. మీ ఇద్దరికి ముందు మేము నలుగు పెట్టాక మీరు తలస్నానం చెయ్యాలి. రాత్రి మీకు ఈ విషయం చెప్దామనుకున్నాను, కానీ రాత్రి మేఘన వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది. మీరంతా పడుకుని పోయారు, అందుకే లేపలేదు. నలుగు పెట్టడానికి అన్నీ రెడీ చేసేసాను, నీళ్ళు కూడా మరుగుతున్నాయి. మీ ఇద్దరూ వస్తే నలుగు పెట్టి స్నానం చేయించాలి అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. అయ్యో, ఇప్పుడు ఎలా సంధ్య? మహేష్ ఆల్రెడీ ఊర్లోకి ఎంటర్ అయిపోయాడు, వాడికి ఈ ఇంటి అడ్రస్ కూడా తెలీదు అని అన్నాడు మనోహర్. శ్రీకర్ని వెళ్ళమని చెప్దాంలే అని అంది సంధ్య. నువ్వు షాప్ సంధ్య అని శ్రీకర్కి ఫోన్ చేస్తూ హాల్లోకి వెళ్ళేటప్పటికీ శ్రీకర్ లేఖతో మాట్లాడుతూ కనిపించాడు. మనోహర్ శ్రీకర్ దగ్గరికి వెళ్ళి, రేయ్ ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చేసావు, నువ్వు ఈ పాటకి లేవవుగా అసలు అని అన్నాడు మనోహర్. శ్రీకర్ మనోహర్ భుజం మీద గోకుతూ పల్లికలించి, అంటే నా హృదయం ఇక్కడే కదరా ఉంది, అందుకే వచ్చేసా అని అన్నాడు ఊగుతూ. ముందు ఊగడం గోకడం ఆపు, చూడలేకపోతున్నాను. అసలు ఎలా లవ్ చేసావులేక వీడిని అని అన్నాడు మనోహర్. టైం బ్యాడ్, ఏం చేస్తాం చెప్పు, ఈ జన్మకి వీడితో వేగక తప్పదు అనంది లేక. శ్రీకర్ మొహం మార్చుకొని, నన్ను వాడు అని అంటావా, ఎంత మారిపోయావే. నేను పరిచయం అయిన కొత్తలో నాతో మాట్లాడడానికే సిగ్గుపడిపోయేదానివి, ఇప్పుడు సిగ్గు లేకుండా తిడుతున్నావు అని అన్నాడు. ప్రేమ ఎక్కువైతే అలానే తిడతారులే, కానీ మీ ఆఫీస్లో ఎవరో మహేష్ అని వస్తున్నాడంట, వెళ్ళి రిసీవ్ చేసుకో అంటూ వచ్చింది సంధ్య. నేను వెళ్ళను, కావాలంటే ఆ టెక్కులాడిని పంపు అని అన్నాడు గుమ్మం బయట మెట్ల మీద డల్గా కూర్చున్న తన్విని చూపించి. తనకే ఈ ఊరు కొత్త కదరా అని అన్నాడు మనోహర్. ఏం పర్లేదు, మ్యాప్ ఆన్ చేసి పంపించు అని అన్నాడు శ్రీకర్. అలా అయితే మీ ఫ్రెండ్కి లొకేషన్ షేర్ చేస్తే సరిపోతుంది కదా అనంది లేక. వాడి ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉందట, ఏ దారిలోనో స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు లేక అని చెప్పాడు మనోహర్. ఏంట్రా హాల్ మధ్యలో మీటింగ్, నలుగు పెట్టుకోవడానికి రండి అని అన్నాడు జితేంద్ర వీళ్ళ దగ్గరికి వస్తూ. మహేష్ వస్తున్నాడు, ఈ శ్రీకర్ని వెళ్ళమంటే వెళ్ళనంటున్నాడు అని అన్నాడు మనోహర్. అయితే తన్విని పంపు, ఇవాళ మన 2 జంటల ప్రోగ్రామ్స్కి శ్రీకర్ లేక ఫొటోస్ తీయాలిగా అని అన్నాడు జితేంద్ర. ఎగ్జాక్ట్లీ, నేను ఇదే చెప్పాను జిత్తు అని అన్నాడు శ్రీకర్. ప్రోగ్రామ్స్ అంటున్నావు, ఏమేమి ఉంటాయి అన్నయ్య అని అడిగింది సంధ్య. స్నానం అయిపోయాక పూజ చేయించి మీ మెడలో ఉన్న పసుపు తాడుకి బంగారం గొలుసు వేశాక మనం గుడికి వెళ్ళి వచ్చి టిఫిన్ చేయాలి అని చెప్పాడు జితేంద్ర. అమ్మ బాబోయ్, అప్పటి వరకు టిఫిన్ చేయకూడదా అని అంది సంధ్య. మనోహర్ చిన్నగా నవ్వి, ఏదన్నా తాగుదులే మధ్యలో అని అన్నాడు. సరే అయితే మీరు పెరటి వైపు వెళ్ళండి, నేను తన్వికాకి చెప్పేసి వస్తాను మహేష్ని తీసుకురమ్మని అని అన్నాడు జితేంద్ర. సరే అని సంధ్య వాళ్ళంతా పెరటి వైపు వెళ్ళారు. జితేంద్ర తన్వికాతో మహేష్ వస్తున్నాడంట, తీసుకురావా అని అన్నాడు. శ్రీకర్ సార్ ఉన్నారు కదా, నాకు కూడా ఈ ఊరు కొత్తే కదా అని అంది. ఇవాళ నాది మనోది పెళ్ళైన 16 రోజుల పండగ కదా, లేక శ్రీకర్ ఫొటోస్ తీయడానికి ఉన్నారు, నువ్వు కొంచెం వెళ్ళి మహేష్ని తీసుకొచ్చాయి అని అన్నాడు జితేంద్ర. వాళ్ళ పెళ్లి తంతులు చూసే కన్నా బయటికి వెళ్ళడమే బెటర్ అని మనసులో అనుకుని, సరే నాకు లొకేషన్ షేర్ చేయండి, నాకు రూట్ సరిగ్గా ఐడియా లేదు అనంది తన్వి. ఓకే అని లొకేషన్ షేర్ చేశాడు జితేంద్ర. సంధ్య మనోహర్తో పెరట్లోకి వెళ్తూ, నిన్న నువ్వు తన్వికని కొట్టావు కదా, సారీ అయినా చెప్పాల్సింది, తన ఫేస్ చూసావా, డల్గా ఉంది,
అనంది సంధ్య. నేనిప్పుడు కన్సర్న్తో వెళ్ళి సారీ చెప్తే తనంటే ఇష్టం ఉందేమో అనుకుని మళ్ళీ ఆశలు పెంచుకునే అవకాశం ఉంది అని అన్నాడు మనోహర్. అది నిజమేలే అనంది సంధ్య. 2 జంటలు పిట్టల మీద కూర్చొని ఉన్నారు. నలుగురికి ఒకరి తర్వాత ఒకరికి సంధ్య వాళ్ళ అమ్మగారు నలుగు పెడుతున్నారు. లేక శ్రీకర్ వీడియో తీస్తున్నారు. నలుగు పూర్తయిపోయాక సంధ్య వర్షిని స్నానానికి వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళారు. జితేంద్ర మనోహర్ పైప్ దగ్గరే స్నానం చేస్తున్నారు. మనోహర్ జితేంద్ర స్నానం చేసి రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి మహేష్ తన్వి వచ్చారు. మహేష్ బట్టలు తడిసిపోవడం చూసి ఏంటి మహేష్ ఇది ఏమైంది అని అడిగారు. జితేంద్ర మనోహర్ ఒకేసారి అంతా ఈ అమ్మగారి చలవే అని అన్నాడు తన్వి వైపు చూపిస్తూ. ఏం చేసింది అని అడిగాడు శ్రీకర్. మాకు 1/2 కిలోమీటర్ దూరంలో ఆంబోతు పరిగెత్తుకుని వస్తుంటే అది ఈ అమ్మగారి కోసమే వస్తోంది అనుకుని ఆంబోతులు వస్తున్నాయిరా వెళ్ళిపోదాం అని వెనక్కి అని నా చెయ్యి పట్టుకుని నన్ను కూడా తనతో పరుగు పెట్టించి ఆంబోతు వస్తోందో లేదో అని వెనక్కి చూసుకుంటూ పక్కనున్న పిల్ల కాలువ వైపు అడ్డదిడ్డంగా పరుగుపెట్టి నా కాలువలోకి తోసేసింది అని చెప్పాడు మహేష్. అందరూ నవ్వగా ఎందుకు నవ్వుతున్నారు? నాకు ఆంబోతులన్నా ఆవులన్నా కూడా భయమే. ఆ భయంతోనే పరుగు పెట్టాను, కానీ పడేయాలని ఏం పడేయలేదు కదా అని అంది తన్వి. మూగజీవాల కన్నా మానవ జాతే ప్రమాదకరం. మనుషులు ఏమైనా చేస్తాయేమో అని అవి ప్రాణభయంతో దాడి చేస్తాయి తప్ప మనుషుల్లో నిండిపోయిన స్వార్థం, కుళ్ళు, కపటం, మోసం, అహంకారం ఇటువంటి రోగాలు ఏవి జంతువులకి లేవు నువ్వు భయపడ్డానికి అని అన్నాడు మనోహర్. తన్వికకి అందరూ నవ్వేసరికి కోపం వచ్చి లేక రూమ్లోకి వెళ్తే డోర్ వేసిందని డోర్ని దబా దబా బాధితే లేక డోర్ తీయగానే వెళ్ళి కోపంగా బెడ్ మీద కూర్చుంది. సంధ్య వర్షిని ఫ్రెష్ అయ్యి వాళ్ళ రూమ్స్ నుండి అందంగా ముస్తాబయ్యి చీరలతో బయటికి వచ్చారు. జితేంద్ర మనోహర్ వర్షిని సంధ్యలను చూస్తూ ఉండిపోయారు. మహేష్ ఫ్రెష్ అవ్వడానికి శ్రీకర్ పైప్ దగ్గరికి తీసుకెళ్ళి హాల్లోకి వచ్చేటప్పటికి జంటలు 2 దేవుడి గదిలోకి వెళ్తున్నారు. శ్రీకర్ లేఖ కోసం లేఖ రూమ్లోకి వెళ్ళాడు. లేఖ రెడీ అయ్యి స్టిక్కర్ పెట్టుకుంటూ ఉంది. నువ్వు కూడా చీర కట్టుకుంటావేమో అని ఎక్స్పెక్ట్ చేశాను అని అన్నాడు శ్రీకర్. శ్రీకర్ గొంతు విని ఓయ్ నువ్వెందుకు రూమ్లోకి వచ్చావు? తన్వి వాష్రూమ్లో నుండి వచ్చేస్తుంది, వెళ్ళిపో, నువ్వు తను చూస్తే బాగోదు అని అంది లేఖ కంగారు పడుతూ. నాకొక ముద్ద ఇచ్చే వెళ్ళిపోతాను అని అన్నాడు శ్రీకర్. నువ్వు ఈ మధ్య మరీ ఓవర్ చేస్తున్నావు అని లేఖ అంటూ ఉండగా శ్రీకర్ తనని హగ్ చేసుకునేసరికి లేఖ శ్రీకర్ని తోసేస్తూ ఉండగా శ్రీకర్ లేఖని దగ్గరికి లాక్కుని ఒక్క ముద్దు మళ్ళీ అడగను ప్రామిస్ అని అన్నాడు. లేఖ వెళ్ళు ముందు అని అంటూ ఉండగా తన్వి వాష్రూమ్ నుండి వస్తున్న డోర్ సౌండ్ వినపడి శ్రీకర్ని తోసేసింది. తన్వి వచ్చేసరికి నేను వస్తాను నువ్వు వెళ్ళు అనంది. శ్రీకర్ లేఖని గుర్రుగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అని అడిగింది తన్వి. సంధ్య వాళ్ళు దేవుడికి పూజ చేయడం స్టార్ట్ చేశారు, ఫొటోస్ తీయడానికి రమ్మంటున్నాడు అని చెప్పింది లేఖ. సంధ్యకి మనో అంటే ఇష్టం లేనట్టుంది కదా, సడన్గా వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది? ఆఫీస్లో కూడా మనోకి పెళ్ళైనట్టు తెలీదు ఎవ్వరికి అని అంది తన్వి. సంధ్యకి కూడా మనోహర్ అంటే ఇష్టమే, పెళ్లి చేసుకోవడం వల్ల ఇంటర్న్షిప్కి బ్రేక్ వస్తుందేమో అని భయపడి మనోహర్ అంటే ఇష్టం లేదు అని అంది అంతే. మనోహర్ మంచివాడని సంధ్యకి చెప్పిన స్టడీస్ ఇంటర్న్షిప్ అంటుందని వాళ్ళ అన్నయ్య పెళ్ళిలోనే సడన్గా ఫిక్స్ చేసేశారు అని చెప్పింది లేఖ తన్వికి. తన్వి ఇంకేం అడగలేదు, కామ్గా ఉంది. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని వెళ్ళిపోయింది లేఖ. జంటలు 2 దేవుడికి దండం పెట్టుకుంటుంటే ఫొటోస్ తీస్తున్నారు శ్రీకర్ లేఖ. వీళ్ళు ఫొటోస్ తీస్తుండగా మహేష్ షార్ట్తో వచ్చి ఏ రూమ్లోకి వెళ్ళాలి డ్రెస్అప్ అవ్వడానికి అని అడిగాడు శ్రీకర్ని. శ్రీకర్ ఒక్క క్షణం ఆలోచించి అదిగో ఆ కార్నర్లో ఉంది కదా డైనింగ్ టేబుల్ పక్కన ఆ రూమ్లోకి వెళ్ళు అని చెప్పాడు. మహేష్ వెళ్తుంటే శ్రీకర్ మనసులో తన్వి ఇందాక నీ వల్ల నా కిస్ బ్రేక్ అయింది, నీకుంది ఇప్పుడు, అసలే మీ ఇద్దరికి పడదు, కొట్టుకు చావండి అని అనుకున్నాడు మనసులో.
మహేష్ వెళ్ళేటప్పటికి రూమ్ డోర్ వేసింది. తన్వి ఉందని తెలియని మహేష్ డోర్ తీస్తుంటే రావట్లేదని డోర్ బిగుసుకుపోయిందేమో అని అనుకుని కొంచెం వెనక్కి 4 అడుగులు వేసి ముందుకు వెళ్ళి డోర్ని ఫోర్సుగా మోచేత్తో తోస్తున్న సమయానికి తన్వి డోర్ తీయడంతో తన్వితో సహా నేల మీద పడిపోయాడు. అనుకోకుండా మహేష్ పెదాలు తన్వి పెదాలను ముద్దాడాయి. మహేష్ తన్వి మీద పడే ప్రక్రియలో అభిప్రాయాన్ని కామెంట్లో తెలుపుతారు అని ఆశిస్తూ మీ కావ్య.